అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులందరూ కూడా ఈ నెల 30 లోపు ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత డబ్బులు జమ అవుతాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకుని ఈ పీఎం కిసాన్ డబ్బులను చాలా జాగ్రత్తగా మనం తీసుకుంటూ ఉండాలి. మనకు చాలామంది రైతులు అయితే ఇంకా పీఎం కిసాన్కు సంబంధించి అప్డేట్స్ అయితే తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా ఊహించిన విధంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ విధంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ 20 విడత సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా కీలక ప్రకటన చేస్తూ 20 విడత సాయాన్ని మనకు వేయడానికి మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరి ఏ రైతులకు డబ్బులు పడబోతున్నాయి, ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి. ఇలా ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మరింత మంది సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను మనకు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి సమాచారం కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20 విడతకు వచ్చినటువంటి అప్డేట్స్ని అయితే మనం తెలుసుకుందాం. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో లబ్ధి పొందుతున్నటువంటి రైతులకు కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక 20 విడత డబ్బులను ఏప్రిల్ నుంచి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో 20 విడతకు సంబంధించి వచ్చేటువంటి జాబితాలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 3 కోట్ల మంది రైతులు అంటే అనర్హుల లిస్టులో ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది. మరి తదుపరి విడత 2,000 రూపాయలు అంటే 20 విడత 2,000 రూపాయలు వారికి రాకపోవచ్చు అని చెప్పి కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చింది. మరి ఈ యొక్క పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయలు అందిస్తుంది. 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున మనకు 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులైతే జమ చేస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. మరి గత ఫిబ్రవరి 24, 2025 తేదీన ప్రధాని నరేంద్ర మోదీ గారు నిధులైతే విడుదల చేశారు. ఆ సంగతి మీకు తప్పకుండా తెలిసిందే. మరి ఏడాది జూన్ నెలలో 20 విడత నిధులు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క 19 విడతల డబ్బులను ప్రస్తుతానికి విడుదల చేసేసింది కేంద్ర ప్రభుత్వం. మరి 20 విడత నిధులపైన చర్చ అయితే కొనసాగుతుంది. ఈ ఏడాది మనకు ఏప్రిల్ చివరి నుంచి మే మొదటి వారంలో 20 విడత నిధులు వచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈసారి దాదాపు కొన్ని అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకు 1 కోటి మంది రైతుల దాకా డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట. అంటే 1 కోటి మంది రైతులకు ఇప్పుడు పీఎం కిసాన్ అయితే వస్తుంది. మరి ఇందులో ఈ 1 కోటి మంది రైతుల్లో కూడా మనకు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది రైతులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు జమ కాకపోవచ్చని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఎందుకు జమ కాదని చూస్తే లబ్ధిదారుల్లో చాలామంది అర్హత లేనివారు లేదా ఈకేవైసీ పూర్తి చేసుకుని వారు ఉన్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనర్హుల జాబితాను విడుదల చేసింది. మరి ఈ అనర్హుల జాబితాలో ఎవరైనా పేరుంటే వారికి యొక్క పీఎం కిసాన్ 20 విడత వచ్చే అవకాశం లేదు. మరి ఎప్పటికప్పుడు ఈ అనర్హుల జాబితా నుంచి తనిఖీ చేస్తూ వారి పేర్లను అయితే తొలగిస్తున్నారు. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఆగినటువంటి వారికి అయితే మళ్ళీ కూడా పీఎం కిసాన్ సాయం అయితే వస్తుంది. కానీ ఏదైనా అంటే మనకు భూములు లేకపోయినా కూడా భూములు ఉన్నట్లు ఇవంతా చేసుకున్న రైతులకైతే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సాయం అందే అవకాశం లేదు. ఇక పీఎం కిసాన్ సాయం అందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. దాదాపు ఇంకా దేశవ్యాప్తంగా లెక్క పెట్టుకుంటే
ఏపీలో అయితే 80,000కు పైమంది, తెలంగాణలో అయితే 1,00,000కు పైమంది ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని, దేశవ్యాప్తంగా చూసుకుంటే 3 కోట్ల మంది వరకు కూడా ఈకేవైసీ పూర్తి చేయలేదని తెలుస్తుంది. ఇందులో ఎక్కువ శాతం కొత్తగా పేర్లు నమోదు చేసుకునే వారే ఉన్నట్లు సమాచారం. 20 విడత నిధుల విడుదలలోపు ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే 2,000 రూపాయలు అయితే జమ కానున్నాయి. ఇక ఎవరైనా విఫలమైతే వారి ఖాతాల్లో డబ్బులు రావని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు కొత్తగా పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందనమాట. ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి కూడా రెడీగా ఉండండి. ఇక పీఎం కిసాన్ సాయం అయితే మీకు రాబోతోంది. మరి పీఎం కిసాన్కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏపీలో ఉన్న రైతులైతే మీ సేవ రైతు సేవా కేంద్రాల్లో చేసుకోవచ్చు. ఇక తెలంగాణలోని రైతులైతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పీఎం కిసాన్ సాయాన్ని చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 20 విడత డబ్బులకు దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం చాలా మంచి అవకాశం. ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు, గతంలో ఏదైనా కారణాల చేత మనకు డబ్బులు పొందని వారు ఈ పీఎం కిసాన్ 20 విడతకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ పీఎం కిసాన్ 20 విడతకు దరఖాస్తు చేసుకోండి. ఇక అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్డును అయితే తీసుకొచ్చింది. ఏపీలో ఉన్న తెలంగాణలో ఉన్న మీరు ఎవరైనా సరే రైతులు ఉంటే మీకు 1 కుంట భూమి ఉన్నా కూడా మీరు తప్పనిసరిగా ఈ కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క కార్డుకు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకు ఎవరైతే రైతులు ఉంటారో 2 తెలుగు రాష్ట్రాల్లో మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించి డబ్బులు రావాలన్నా, రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ రావాలన్నా, రైతు భరోసా రావాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి. 12 అంకెల గుర్తింపు సంఖ్యనైతే ఇక్కడ మీకు కేటాయించడం జరుగుతుంది. మీరు రైతులు అని చెప్పి నిర్ధారించడానికి ఇది ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మీరు అప్లై చేసుకోండి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ 20 విడత డబ్బులు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పీఎం కిసాన్ సాయాన్ని పొందడానికి, ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి, ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఆ అప్డేట్స్ ప్రకారం మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా వీడియోలను చూడటమే కాకుండా వీడియోలను ఎప్పటికప్పుడు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఇవన్నీ కూడా తెలుసుకునే సమాచారాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క అప్డేట్ తప్పకుండా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని పొందడానికి మీరు వెంటనే ఇలా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క పీఎం కిసాన్ ద్వారా అర్హత ఉన్నటువంటి వారైతే మీరు తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే తీసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారు పీఎం కిసాన్ ద్వారా కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ, రైతు భరోసా డబ్బులు కానీ పొందాలంటే మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ ద్వారా మీరు తెలుసుకుని రైతులకు అందించేటువంటి సాయాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా ఎప్పటికప్పుడు డబ్బులను తీసుకుని దాని ప్రకారం అయితే మీరు తప్పనిసరిగా ఇలా చేసి యొక్క డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలను ఏప్రిల్ నెలలో వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికి డబ్బులు అయితే వేస్తుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. దాని ప్రకారం మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు వెంటనే కూడా డబ్బులు వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకునే వారంటే ఈకేవైసీ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే వారంటే ఎంపీసీఐ లింక్ అనేది చేసుకోండి. తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను. తెలుసుకునే వివరాలన్నీ కూడా
అప్లై చేసుకునే ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇది అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి.